వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ఆస్తుల కోసం చెల్లిని బయటికి గెంటేసిన అన్న, ఇచ్చిన ఆస్తుల్ని లాక్కోవడం కోసం తల్లిని కోర్టు మెట్లెక్కించిన కొడుకు, చిన్నాన్నని పైకి పంపించి మరో చెల్లికి అన్యాయం చేసిన అన్న నేడు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్రంలో ఉన్న అక్కచెమ్మలకి రక్షాబంధన్ శుభాకాంక్షలు అంటూ చెప్పడాన్ని రాష్ట్రంలో ఉన్న మహిళలే కాకుండా ఆ తల్లి చెల్లెళ్ళు కూడా ఈసలించుకుంటున్నారు. వారితో పాటు చాట్ జీపీటీ, జెమిని, గ్రాక్ లాంటి ఏఐ టూల్స్ కూడా జగన్మోహన్ రెడ్డి నువ్వు అనర్హుడివి ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ చెంపపెట్టులా మెసేజ్లు ఇస్తూ ఉన్నాయి. వీటిని వివరించడానికి మనతో పాటు రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. జగన్మోహన్ రెడ్డి రక్షాబంధన్ శుభాకాంక్షలు చెప్పడాన్ని చెల్లెళ్ళు, తల్లి, రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలు వారితో పాటు ఏఐ టూల్స్ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీన్ని ఎలా చూస్తారు, ఎలా విశ్లేషిస్తారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఇన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం కదా, నా చెల్లి, నా తల్లి, నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అంటుంటాడు కదా. మరి అటువంటి వ్యక్తి రాఖీ పండగ రోజు ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తే ఎందుకు జనం విశ్వసించటం లేదు? ఇదే కదా తీవ్రంగా. ఎందుకు అట్లా? బిగ్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే నాయకుడికి విశ్వసనీయత ఉంటే విశ్వసిస్తారు. అంటే జగన్ రెడ్డి గారికి విశ్వసనీయత ఉందా లేదా? లేదని తేల్చేసారు ప్రజలు, అందుకే విశ్వసించట్లా. నాయకత్వం, నాయకుడు ఎలా ఉండాలంటే ఏ లీడర్ ఈజ్ వన్ హూ నోస్ ద వే, గోస్ ద వే అండ్ షోస్ ద వే. అంటే ఆదర్శప్రాయంగా, మార్గదర్శకంగా లీడర్ అనేవాడు ఉంటే, విశ్వసనీయత ఉంటే ప్రజలు విశ్వసిస్తారు. ఏది చెప్పినా కూడా నేను చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, చేసేది వేరు, చెప్పేది వేరు ఉంటే ప్రజలు విశ్వసించరు. మరీ ముఖ్యంగా జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో ఏం జరిగింది, మహిళల మీద ఆయనకున్న దృక్పథం ఏంటి అనే దాని మీద నా చెల్లెళ్ళు, నా అక్కలంటే అప్పుడు విశ్వసిస్తారా లేదా తెలుస్తుంది. ఆ అమరావతి రైతులు న్యాయ పోరాటం చేసి భారతదేశ చరిత్రలోనే అంత పెద్ద లాంగ్ ప్రశాంతమైన పోరాటం చేసిన సంఘటన ఇంకోటి గాంధేయ పద్ధతిలో కదా. అందులో ఇంతవరకు ఎప్పుడు కూడా ఇంట్లో నుంచి బయటికి రాని ఆడవాళ్ళు బయటకు వచ్చారే, వీధికి వచ్చి మొరపెట్టుకున్నారే, అటువంటి లేడీస్ని ఎట్లా హింసించారు, తొక్కిచ్చారు, కొట్టించారు, కేసులు పెట్టారు. లేడీస్ని అట్లానా హింసించేది? శాంతియుతంగా పోరాటం ఒక కాజ్ కోసం, ఒక రీజన్ కోసం చేస్తూ ఉంటే టార్చర్ పెట్టారు కదా. ఎలా మర్చిపోతారు లేడీస్? మరి అదే లేడీస్ మీద ఒక ఛానల్లో ఇద్దరు వ్యక్తులను కూర్చోబెట్టి నేను అనకూడని, మీరు వినకూడని, ఇది చూసేవాళ్ళు కూడా నేను చెప్పలేని భాష మాట్లాడారే. మరి ఆ భాష ఆ ఛానల్లో మాట్లాడవచ్చునా ఆ ఇద్దరు పెద్ద మనుషులు? సార్, ఆఖరికి ఆడపడుచులు తిరుపతి ప్రయాణించే సమయంలో కూడా నెల్లూరులో భోజనం చేద్దామని చెప్పి కూర్చుంటే ఇస్తరాకులు, గిన్నెలు మొత్తం చెల్లాచెదురు చేస్తే ఆ ఆడపడుచులు రోడ్డు మీద అన్నం కలుపుతున్నారు. అలాంటి దుర్మార్గులు వీళ్ళు శుభాకాంక్షలు చెప్తే వ్యతిరేకించక ఏం చేస్తారు? అంతటితో ఆగల. నేను అనేది ఈ మధ్య కాలంలో అమరావతి ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు కూడా ఇంకొకటి యాడ్ చేస్తున్నాను నేను. అంటే అంత దారుణం. అంటే ఇక్కడ విషయం ఏమర్థమవుతుందంటే జగన్ రెడ్డి గారికి ఆడవాళ్ళ మీద ఉన్న అభిప్రాయం ఏంటి అని అంటే, నేను ఒక్క మాటలో చెప్పమంటే ఈ మధ్య కాలంలో కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఆ కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి చుట్టమే, చెల్లియే వరుసకి. ఆయన పబ్లిక్ మీటింగ్లో ఏం మాటలండి, మురికి మాటలు. ఒక మనిషి అన్నాడు మాట్లాడే మాటలు అవి. సభ్య సమాజం తల దించుకునే మాటలు కదా ఆడవాళ్ళ మీద మాట్లాడే మాటలు అవి. అప్పుడు జగన్ రెడ్డి గారు ఆడవాళ్ళ మీద మంచి అభిప్రాయం ఉండి ఉంటే అతన్ని వారించి ఉండాలి కదా. ఇన్స్టెడ్ ఆయన ఏం చేశారు, సమర్థించి వెళ్ళి పరామర్శించాడు, శభాష్ అన్నాడు. అంటే ఆయన మాటల్ని సమర్థించాడు అంటే ఆడవాళ్ళ మీద ఈయనకున్న అభిప్రాయం ఏంటి? రెండోది, అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ ఎమ్మెల్యేల చేత నారా భువనేశ్వర్ గారిని ఏ రోజు కూడా రాజకీయాల్లోకి రాని ఒక వ్యక్తి, నారా లోకేష్ భార్యని అన్న రాని వినకూడని మాటలు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే చక్కటి చిరునవ్వులు నవ్వాడే. అదే ఆయనకి రాజకీయంలో మహిళల మీద ఉన్న అభిప్రాయం. వాళ్ళని సమర్థిస్తాడా? అంటే అట్లా మాట్లాడే వాళ్ళని సమర్థిస్తున్నాడు అంటే ఈయన అభిప్రాయం కూడా అదే కదా. వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, పేరు నాని కావచ్చు, బూతుల కోసం కొంతమందిని మనుషులను పెట్టుకొని బూతులు తిట్టించాడే ఆడవాళ్ళ మీద. అటువంటి వాళ్ళని సమర్థించాడే. మరి ఈయనకి ఆడవాళ్ళ మీద ఉన్న అభిప్రాయం ఏంటి?
అది తేట తెల్లం అవుతా ఉంది కదా, అది పక్కన పెడదాం. సొంత చెల్లి, మీరు ఇందాక ఇంట్రోలో ప్రస్తావించినట్టు తల్లి బయటికి గెంటేశాడే, ఆస్తుల పంపకం కోసం కోర్టులో నిలబెట్టాడే, నిర్దాక్షిణ్యంగా తండ్రి సంపాదించిన ఆస్తులను కూడా ఇవ్వటానికి ప్రాణం అప్పకు గెంటేశాడు. దానికంటే పరాకాష్ట షర్మిళమ్మ పుట్టుకనే క్వశ్చన్ చేశారే. ఒక అన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తాడా? ఇదా తల్లిని చెల్లిని చూసే విధానం? ఇదా జగన్ రెడ్డి గారు షర్మిళ చెల్లెలు కదా, ఆమె పుట్టుకుని ప్రశ్నిస్తే ఈయన వాళ్ళకి సపోర్ట్ చేస్తాడా? ప్రశ్నించిన వాళ్ళకి ఎంత నేచురంటే తల్లిని కూడా క్రిటిసైజ్ చేయించి అవమానించారు సార్ వాళ్ళు. అంత చేసిన వాళ్ళని ఈయన సమర్థిస్తున్నాడంటే ఈయన అభిప్రాయం ఏంటి అనేది నా క్వశ్చన్. బాబాయ్ హత్య కేసులో వైఎస్ వివేకానంద కూతురు సునీతారెడ్డి 6 సంవత్సరాల నుంచి వేరే పోరాటం ఒంటరిగా చేస్తూ ఉంటే ఉల్టా ఆమె మీదే కేసు పెట్టి ఆమె హస్బెండ్ చంపించారని కేసు పెట్టారే. ఆమె ఈరోజు నిన్న కూడా ప్రెస్లో చంపిన వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతున్నారు మా అన్న అవినాష్ రెడ్డి అని చెప్పి వాపోతుంది బోరున. మరి ఇంతమంది ఆడవాళ్ళు వాపోతూ ఉంటే, ఇంతమంది ఆడవాళ్ళు ఈ విధంగా హింసలకి లోనైతే, ఇంతమంది ఆడవాళ్ళ మీద తిట్టిన వాళ్ళని, హింసలు పెట్టిన వాళ్ళని ఈయన సమర్థిస్తూ ఉంటే ఆడవాళ్ళ మీద ఈయనకున్న ఆలోచన, గౌరవం, రెస్పెక్ట్ ఏముంది అనేది క్వశ్చన్ మార్క్. మరి ఇట్లా ఉన్న వ్యక్తి శుభాకాంక్షలు చెప్తే క్రెడిబిలిటీ, విశ్వసనీయత లేని వాళ్ళు చెప్పిన మాటలే విశ్వసించరు ప్రజలు అనేది ఇప్పుడు ఈయన చెప్పిన మాటలను వాళ్ళు విశ్వసించట్లేదు. ఈ సంఘటనల పరంపర మనం ఒకసారి చూసినట్టయితే జగన్ రెడ్డి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలపడాన్ని రాష్ట్ర మహిళలే కాదు ఇంట్లో ఉన్న మహిళలు కూడా చేర్చుకున్నారు అంటూనే గ్రోక్, చాట్‌జీపీటీ, జెమినీ లాంటి ఏఐ టూల్స్ కూడా వ్యతిరేకించాయంటే జగన్ రెడ్డి ఎంత నీచ మనస్కుడో అర్థం చేసుకోవడంటూ విశ్లేషించిన కొత్త రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.